Hello all, welcome back to my channel, and here is the non-spoiler review of one of the most awaited Hollywood film, Deadpool and Wolverine. మూవీ ఎలా ఉంది? బాగుందా లేదా? మార్వెల్ ఫ్యాన్స్కి ఒక ఫీస్టా లేదా డిసప్పాయింట్మెంటా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి కింద ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి వైట్ కలర్లోకి మార్చేయండి. నౌ కమింగ్ టు ద ఫిలిం. ఇక సినిమా గురించి చెప్పాలంటే మెయిన్లీ సినిమా ప్లాట్ లైన్ చెప్పాలంటే డెడ్పూల్ ఉన్న యూనివర్స్ని కొందరు పాడు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఎవరు వాళ్ళు, ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు, ఆ తర్వాత డెడ్పూల్ ఏం చేశాడు, కాపాడుకున్నారా లేదా అనేది సినిమా ప్లాట్ లైన్. ఇక సినిమా ఎలా ఉందని ఇండెప్త్గా చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ అయితే బాగానే స్టార్ట్ అవుద్ది. మెయిన్లీ స్టార్టింగ్లో డెడ్పూల్ ఎంట్రీ సీన్ అయితే ఎక్స్ట్రాడనరీ ఉండే భయ్య. ఆ సీన్కి ఆ పర్ఫెక్ట్ బీజిఎంతో చాలా బాగుండే ఎంట్రీ సీన్. అండ్ ఆ తర్వాత కూడా ఫైట్ సీన్స్తో కొన్ని కామెడీ సీన్స్తో సినిమా చాలా బాగా సాగుతూ ఉంటుంది. బట్ ఆ తర్వాతే ఎందుకో సినిమా స్లో అయిపోద్ది, చాలా బోరింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్లో. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ వాస్ గుడ్. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫే చాలా బోరింగ్ ఉండే భయ్య. చాలా డ్రాగ్ చేశారు సీన్స్ని. అండ్ ఆ ల్యాక్ సీన్స్ తట్టుకున్న తర్వాత కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి విచ్ వర్ వెరీ గుడ్. అండ్ కామెడీ సీన్స్ అయితే చాలా బాగుండే రెండు హాఫ్లో. అండ్ ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ కూడా నాకైతే నచ్చాయి. అండ్ సినిమాలో పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. అండ్ దట్ వాస్ సో డిసప్పాయింటింగ్ భయ్య నాకైతే. యాక్చువల్లీ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్కి చాలా మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. కొంతమందికి అయితే బాగానే అనిపించిందంట, బట్ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్కి అది డిసప్పాయింటింగ్ అనిపించింది నాలాంటి వాళ్ళకి. ఎందుకో భయ్య సినిమాలో అసలు ఏం కంటెంట్ లేకున్నా క్యామియోస్తో ఆ ఫైట్ సీన్స్తో మేనేజ్ చేసేదని అనిపించింది. స్టోరీ అయితే ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. బట్ ఏదో ఆ కామెడీ సీన్స్ అండ్ ఆ ఫైట్ సీన్స్ అండ్ వోల్వరిన్ సీన్స్తో మేనేజ్ చేశారనిపించింది. ఈ మధ్య ఈ స్టూడియోస్ నుంచి అంతే వస్తున్నాయి సినిమాలన్నీ. మెయిన్లీ క్యామియోస్ పైన మాత్రమే డిపెండ్ అవుతున్నారు. స్టోరీ అయితే అస్సలు బాగుండట్లేదు ఎందుకో. యాక్చువల్లీ సినిమాలో ఫైట్ సీన్స్ బాగానే ఉంటాయి కానీ అసలు ఆ ఫైట్ సీన్స్ నీడే లేదని చెప్పాలి. ఆ ఫైట్ సీన్స్ ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు, కానీ బాగానే ఉంటాయి. మేబీ సినిమాని ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అలా టైంపాస్ కోసం చూస్తే నచ్చుద్దేమో, కానీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీరు కనుక మార్వెల్ ఫ్యాన్ అయి ఉంటే మీకు ఈ సినిమా అస్సలు నచ్చదు. ఒకవేళ మీరు జస్ట్ ఫైట్ సీన్స్ అండ్ మంచి కామెడీ సీన్స్ కోసం ఈ సినిమా చూడాలనుకుంటే ఇది మీకోసం పర్ఫెక్ట్ సినిమా. ఇక సినిమాలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్స్లో మేజర్ నెగిటివ్ అయితే ఆ స్టోరీ భయ్య. సినిమాలో స్టోరీ పెద్దగా అస్సలు లేదు, అసలు రాసుకున్నట్టే అనిపించలేదు. జస్ట్ ఆ ఫైట్ సీన్స్, ఆ క్యామియోస్, కామెడీ సీన్స్తో మేనేజ్ చేసి పడేశారు అంతే. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా జస్ట్ డెడ్పూల్ ఎంట్రీ సీన్ దగ్గర మాత్రమే బాగుంటుంది. వేరే ఎక్కడ సినిమా అంత అనిపించలేదు భయ్య నాకైతే. ఇక పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే సినిమాలో మేజర్గా రెండు పాజిటివ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ పాజిటివ్ అయితే కామెడీ భయ్య. డెడ్పూల్ సినిమాస్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే కామెడీ ఈ సినిమాలో 100% పుష్కలంగా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి కొన్ని ఫైట్ సీన్స్, కొన్ననే కాదు మెజారిటీ ఆఫ్ ది ఫైట్ సీన్స్ బాగానే ఉండే. ఒకవేళ నిజంగానే మీరు జస్ట్ కామెడీ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ కోసం చూడాలనుకుంటే సినిమాని తప్పకుండా వాచ్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ సినిమాకి నా రేటింగ్ విషయానికి వచ్చేస్తే నేనైతే 2.2 out of 5 ఇద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా అండ్ బాయ్.